వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైంది. నిన్న ఖమ్మం జిల్లా తీర్థాల వరదలో కొందరు యువకులు చిక్కుకున్నారు. అయితే వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం నిరాకరించింది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో కాపాడలేమంటూ చేతులెత్తేశారు. హెలికాప్టర్ లేదని, వరదలో తాము ముందుకు వెళ్లమంటూ నిరాకరించారు. దీంతో స్థానికులు ముందుకు వచ్చి యువకులను కాపాడారు. వరదలో చిక్కుకున్న తమను కాపాడేందుకు సర్కార్ నిరాకరించడంపై బాధితులు మండిపడ్డారు. మనుషుల ప్రాణాలను కాపాడలేని సర్కార్ ఎందుకంటూ నిలదీశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. మున్నేరు వరదను జయించి మృత్యుంజయులుగా బయటపడినటువంటి 9 మంది ప్రస్తుతం మనతో ఉన్నారు. అందులో ఒక 3-4 మనకు అందుబాటులోకి వచ్చారు. ప్రభుత్వం సాయం చేస్తామని ఉదయం 9 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 11 గంటల వరకు షో చేశారు తప్ప వీళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేయలేదు. బ్రిడ్జికి ఒక పక్క మంత్రులు, జిల్లా అధికారులు కూర్చొని ఉంటే వారిని స్థానిక ప్రజలు, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కాపాడి తీసుకెళ్లి వాళ్ళని రెస్క్యూ తీసుకెళ్లినటువంటి పరిస్థితి. దాదాపు 13 గంటల పాటు మృత్యుతో పోరాడారు. ఈ ఒకసారి బ్రిడ్జ్ చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న బ్రిడ్జికి దాదాపుగా అరంగుళం తేడాతో నీళ్లు పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఖమ్మం నగరాన్ని ముంచెత్తినటువంటి మున్నేరు వరద దాదాపు బ్రిడ్జి పైన అడుగున్నర మేర పైకి వచ్చినటువంటి నీటి ప్రవాహాన్ని తట్టుకొని 13 గంటల పాటు నరకయాతన పడ్డారు. వీళ్ళకి మంచినీళ్ళు ఇచ్చిన దిక్కు కూడా లేదు. వీళ్ళ సొంత బంధువులు, దగ్గర బంధువులు డబ్బులు వేసుకొని డ్రోన్ అరేంజ్ చేసుకుని వీళ్ళందరికీ మంచినీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు మాట్లాడే ప్రజలు నీ పేరేంది, ఎన్ని గంటలు ఇరుక్కున్నావు, అసలు నేను కాపాడింది ఎవరు? మేము ఇక్కడ 9ంటికి వచ్చినాం సార్. 9 గంటల సంది మేము నైట్ 11 దాకా ఇక్కడే ఉన్నాం. కానీ మాకు ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే వస్తుంది, మన సూర్యాపేటలో బయలుదేరింది, వరంగల్లో బయలుదేరింది అంటున్నారే కానీ ఏదీ రాలేదు. కానీ అడిగినప్పుడల్లా అదే మాట చెప్తున్నారు. కానీ ఎవరు ఒక్కరు కూడా మమ్మల్ని సహాయం చేయలేదు. కానీ మా డబ్బులతోటి, మా సొంత డబ్బులతోటి, మా సైడ్ వాళ్ళ అల్లుళ్ళు, వాళ్ళు వీళ్ళ అక్కలు చెల్లెలు వాళ్ళందరూ కలిసి వాళ్ళ డోర్ ఏర్పాటు చేసుకుని వాటి గుండెని మాకు అన్ని సదుపాయాలు అన్ని జరిగినాయి. నైట్ 11 దాకా కూడా మేము ఇక్కడే ఉన్నాం. ఆఖరికి లాస్ట్కి వాళ్ళ వల్ల కాదనుకుని మేము వెంకటగిరి, మా గ్రామస్తులు వెంకటగిరి వాళ్ళు తీసుకుని వెళ్ళగలిగారు. 13 గంటలు మీరు ఇక్కడ ఉన్నారు, ఇదే ప్లేస్ లో నిలబడినారు కదా. ప్రభుత్వం నుంచి మంచినీళ్ళు గానీ, భోజనం గానీ ఏ వస్తువు కూడా మాకు అందలేదు. సొంత మా డబ్బులతోటి మాకు అందించారు మా వాళ్ళు. కానీ ప్రభుత్వం ఉన్న మాకు ఏ ఒక్క వస్తువు మాకు రాలేదు. కనీసం నీళ్ళ బాటిల్ కాదు కదా, ఒక 5 రూపాయల బిల్లు కూడా మాకు అందలేదు. నిన్న పరిస్థితి చూస్తే బతుకుతాం అనుకున్నారా మీరు? మస్తు మాకు లేదు. అసలు మైండ్ లో ఆలోచన లేదు. అసలు లేవు, వదులుకున్నాం మేము అందరం కలిసి. ఆఖరికి రాకపోతే దూకుదాం కూడా అనుకున్నాం మేము. వస్తుందిగా ఇదే మాట మేము ఫోన్ లో కూడా చెప్పాం కూడా. మీరు గనక మమ్మల్ని కానీ తీసుకుపోకపోతే మేము ఒక్కొక్కరు దూకిపోతాం కూడా చెప్పినాం. ఇదే 9 మంది ఉన్నాం. నేను, మా మిస్సెస్, మా పెద్ద కొడుకు గోవర్ధన్ సింగ్, నా చిన్న కొడుకు మనీష్ సింగ్, మా సేట్ గారు మా సీను గారు ఓగబైన విక్రమ్, మా చికెన్ కొట్లో పనిచేసే పిల్లగాడు, ఆడ మధ్యలో పిల్లగాడు వచ్చి ఆగిపోయాడు. ఆ పిల్లగాడు అది 9 మంది. మన ఇక్కడ మల్లయ్య బావ, మా బావ, ఈ కట్లమండ ఆయన. గంటలు గడుస్తున్న కొద్ది మంత్రులు హెలికాప్టర్ వస్తుంది, అదిగో వచ్చింది అంటున్నారు కానీ ఏది రాలేదు అంటున్నారు. మేము ఫోన్ చేసినప్పుడు అదే మాట అంటున్నారు. కానీ మాకు అక్కడికి ఏది రాలేదు. మాకు భయం వేస్తుంది. పక్కన సవాలు పోతున్నాయి, కింద బూడ్చిపెట్టిన సవాలు పక్క నుంచి పోతున్నాయి. పిల్లలు భయపడిపోతుండ్రు. పాములు, తాసు పాములు. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. నీళ్లు పెరిగిపోతున్నాయి, పైకి 2 అడుగులు లోతు వస్తున్నాయి. మాకు భయం వేస్తుంది. ఏం సార్ అంటే ఇదే వస్తుంది పంపిస్తున్నారు. ఫోర్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, కానీ ఎవరు రాలి మా కాడికి. కానీ మంత్రి నిన్న ప్రకటించారు, రెస్క్యూ చేశాం, 9 మందిని మేమే కాపాడినామని టీవీలో చెప్పుకుంటారు. అన్ని అబద్దాలే. గ్రామస్తులు, మా గ్రామస్తులు, వెంకటగిరి గ్రామస్తులు కాపాడారు మమ్మల్ని. ఏ గవర్నమెంట్ వాళ్ళు రాలేదు, ఎవరు రాలేదు. అంతవరకు మాట్లాడదాం. నిన్ను కాపాడినటువంటి గ్రామస్తులతో కూడా మాట్లాడతాం. నిన్న అసలు మీరు ఎందుకు వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయారండి? చూడ్డానికి వచ్చి ఇరుక్కుపోయారని ప్రచారం చేస్తున్నారు మీరు. మాది వ్యాపారం అండి, ఇక్కడ వ్యాపారం బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చారు. బతుకు తెరువు నాది వ్యాపారం. నా దగ్గర పని చేస్తారు. పని చేస్తా ఒకసారి వాళ్ళు షట్టర్ మూసేమన్నారు. ఈ లోపు ఆవుని తీసుకొచ్చి ఆడ కట్టేద్దాని పోయినాం. ఈ లోపు ఎమ్మటే వచ్చేసింది వాటర్ ఒకేసారి వచ్చిన తర్వాత బరాబరా వీళ్ళు వెళ్ళిపోయారు. నేను అప్పటికి ఇద్దరం ఉన్నాం. ఇద్దరం కూడా వాళ్ళు రా అని వీళ్ళు ఇబ్బంది పెడతంటే ఎక్కినాం అంతే. కాపాడాల్సిన అధికారులు ఏం చెప్తారో తెలుసా? మీరు ఇక్కడ చూడడానికి వచ్చి రమ్మని చెప్తే రాకుండా ఇరుక్కుపోయారు ఇక్కడ అంటున్నారు. నాది వ్యాపారం సార్. వర్ల కంపెనీ మాది, ఆ చికెన్ కొట్టు మాది. అదే వర్ల కంపెనీ మాది, చికెన్ కొట్టు మాది. మేము ఎందుకు వస్తాం చూడటానికి? మేము ఉండేది కూడా అక్కడే, అదే రూమ్ లో మేము ఉంటున్నాం. మా ఫ్యామిలీ ఉన్నాడా రూమ్ లో. మా సామాన్లు కూడా అన్ని అక్కడే ఉన్నాయి. కావాలంటే చెప్పిన అధికారులు ఎవరో రమ్మను చూడమని చెప్పొచ్చి. ఎంతవరకు 50 కోళ్ళు ఉన్నా కూడా మేము ముట్టుకోలేదు, అట్లే వదిలేసి వచ్చినాం. 50 కోళ్ళు బయట 100-150 కోళ్ళు పోయినాయి. నేను ఆదివారం కాబట్టి తెచ్చుకున్నాం. చేపలు పోయినాయి, కొత్తగా పెట్టుకున్నా నేను, అయిపోయాయి. అయితే మాకేంటంటే మాది ఒక దేవత లాంటి ఆవు చనిపోయింది మాది. ఇప్పుడు
ప్రాణం కాపాడాల్సిన ప్రభుత్వం 13 గంటల పాటు మీనమేషాలను ఎక్కించి ఇంత నిర్లక్ష్యం ఎందుకు ఉందంటారు? నిర్లక్ష్యం అంటే వస్తున్నాం అందరూ మీరు వస్తున్నా పంపిస్తున్నారు. ఇక పంపిస్తారు అనుకున్నా కానీ ఏం పంపిలేకపోయారు. వస్తున్నాం, మీకు ఎందుకు ఏం బాధ లేదమ్మా, ఉండండి. పొంగిరెడ్డి గారు వచ్చారు, ఏరు తగ్గిందమ్మా మీ బాధపడమని. తుమ్మలాశ్వరరావు వచ్చారు, ఏరు తగ్గిందమ్మా మీరు ఏం బాధపడబా, తగ్గుతుందమ్మా తగ్గుతుంది, వస్తుంది 10 నిమిషాలు అన్నారు. ఇంకే వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు. హెలికాప్టర్ పంపిస్తాను వస్తున్నామా అటు నుంచి ఇటు నుంచి అన్నారు. సరే వాళ్ళని కూడా ఇబ్బంది ఏం పెట్టలేదు, ఎవరిని ఏమి ఒక మాట లేదు. దేవుడు ఏదో రూపంలో వస్తాడంటారు. దేవుడు రూపంలో ఈ 9 మందిని కాపాడినటువంటి గ్రామస్తులు కూడా మనతో పాటు ఉన్నారు. వెంకటగిరికి చెందినటువంటి వారు, వాళ్ళతో మాట్లాడదాం. వీళ్ళని కాపాడాలని మీకు ఎవరైనా అధికారులు చెప్పారా సార్? ప్రభుత్వం నుంచి కానీ కలెక్టర్ కానీ ఎవరైనా చెప్పారా? మీరేనా? నాకు ఎవరు చెప్పలేదన్నా. వాళ్ళు మా స్థానికులు, వాళ్ళు మానవతా దృక్పథంతో కాపాడినాం మేము. వాళ్ళకి మాకు పార్టీలతో వేరుతో సంబంధం లేదు. మానవతా దృక్పథంతో మేము స్థానికులు కాబట్టి కాపాడాలనే ఉద్దేశంతో మేము ధైర్యం చేసి వచ్చాము. ఈ రెస్క్యూ ఎట్లా ఆపరేషన్ చేశారు? దీన్ని ఎట్లా చేశారు మీరు? ఒక జేసీబీ సాయంతో, తాళ్లు జేసీబీ సాయంతో అక్కడికి వచ్చాము. ఆ వాటర్ ఫ్లోటింగ్ బాగుంది, అయినా ధైర్యం చేసి ముందుకు వచ్చాము. ముందుకు వచ్చిన తర్వాత రోడ్డు కొట్టుకొని పోయింది. కొట్టుకొని పోతే అక్కడ జేసీబీ ఆఫ్ చేసి ఒక తాడు సాయంతో చెట్టుకు కట్టాము. చెట్టుకు కట్టి ఆ చెట్టుకు కట్టిన తాడుతోనే అవతలకి వెళ్ళి ఒక 2-3 యువతలకు వచ్చేసి వీళ్ళు ఈ చివర నిల్చున్నారు, మేము ఆ చివరలో ఉన్నాం. వీళ్ళని పిలుచుకొని వచ్చి చిన్నగా పట్టుకొని ఆ తాడు సాయంతో పట్టుకొని జేసీబీ ఒక్కొక్కరిని జేసీబీ ఎక్కించాము. తీరా లాస్ట్ చివరి నిమిషంలో మేము అందరిని ఎక్కించిన తర్వాత వీటి నుంచి బోటుతో వాళ్ళు వచ్చి మందలిచ్చి వెళ్ళిపోయారు. అంతే, అందరు సేఫ్ అంటే సేఫ్ అన్నారు. మేము వెళ్ళిపోతున్నాం అంటే వెళ్ళిపోండి అని చెప్పారు. వెళ్ళిపోయారు. యువతలకు వచ్చి వాళ్ళ ప్రచారం ఏంటంటే మేము కాపాడామని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. మీరు తీసుకెళ్లిన అరగంట దాకా కూడా వాళ్ళకి సమాచారం లేదు, మీకు ఆ విషయం తెలుసా? అవును, మేము అవతల ఫోన్ చేసి మా వాళ్ళకి యువతలు చెప్తే కదా వాళ్ళకి తెలిసింది. వాళ్ళకి పూర్తిగా సమాచారం తెలియదు. పోలీసు వాళ్ళకి మేము చెప్పాము. అక్కడ సీఐ గారు ఉన్నాడు, రూరల్ సీఐ గారు ఫస్ట్ మమ్మల్ని వద్దని వారించిండు. మా వాళ్ళు పోయినా మేము పోయినా ఒకటే అనే ఉద్దేశంతో ఎవరైతే ప్రాణాలే కదా చూసుకుంటూ మేము ప్రాణానికి తెగించి వచ్చేసాం. కానీ కాపాడాల్సిన ప్రభుత్వం కాపాడకపోగా ఎవరో దేవుళ్లాగా మీరు కాపాడితే మేము కాపాడామని చెప్పుకుంటుంది పెద్ద ఆయన. ఏంది పద్ధతి అనేది? ఇది పద్ధతి కాదు. నెక్స్ట్ ఏంటంటే అక్కడ పోటింగ్ వరద ఉంది. జేసీబీ 4 రౌండ్లు వేసినాం. ఒకసారి 3 వచ్చినాం, దిగిపోయారు. ఒకసారి ఆపరేటర్ నేను వచ్చినాం, మళ్ళా రిటర్న్ పోయినాం. క్యాబిన్ లో నీళ్ళు వచ్చినాయి, అయినా సరే పోలేని పరిస్థితులు అయింది. మళ్ళా ఏమన్నా కానీ పోదామని మళ్ళీ ఒక 2 పిల్లగాలని 3 పిల్లగాలని ఎక్కించుకొని మోకు తీసుకొని వచ్చి చెట్టుకు మోకు కట్టి వాళ్ళని మోకు ద్వారా బయటికి బ్రిడ్జి మీద పంపించి వీళ్ళ దగ్గరకు పంపించి మళ్ళా మేము మోకు పట్టుకొని ఆ మోకు ద్వారా పైకి ఎక్కించుకొని వాళ్ళు మేముగా మనోళ్ళని కాపాడుకుందాము, తీసుకొద్దాము. మనం ఏదైనా కూడా సర్వపైతం మనం చేయందంటూ లేదనేది 4 మోకులు పట్టుకొని వచ్చినాం. 4 మోకులు పట్టుకొని వచ్చి జేసీబీ ద్వారాగా మా వాళ్ళని మేము దక్కించుకున్నాం. ఎవరైనా ఏ సాయం చేయలేదు. పొద్దున్న నుంచి సాయంత్రం 6 దాకా ఒకటే ఫోన్ వీళ్ళకి మాకు. ఇలా ఫోన్లు స్విచ్ ఆపారు, ఎవరు అందుబాటులో లేరు. మేముగా మనోళ్ళు ఆనే ఉన్నారు అని మేము మూటుకొని మీగా మా పిల్లగాళ్ళందరినీ ఫోన్లు చేసుకొని మేము వచ్చేసి మేము అందరినీ వీళ్ళని కాపాడుకున్నాం. నిన్న ఎంతమంది వచ్చారన్నా వీళ్ళని కాపాడడానికి? మీరు మొత్తం 6 వచ్చారు. మీరు 6. అయితే వాళ్ళ షాప్ ఇక్కడే గడ్డ మీద ఉంది, హైట్ మీద. ఇక నుంచి అవతల బాగా డౌన్ ఉంటది. అటు పక్క చూసారు నీళ్ళు అటు కమ్మేసినాయి. వాళ్ళు ఏం చేశారంటే అటు పక్క పోలేక ఇటు పోదామని ఇటు వచ్చారు. ఇటు పక్క అటు కమ్మేసినాయి, మధ్యలో ఉన్నారు. వీళ్ళేదో టైం పాస్ వచ్చినట్టుగా కొంతమంది ప్రసారం చేస్తారు. కాకపోతే ఏంటంటే మాకేందంటే పై నుంచి హెలికాప్టర్ వస్తుంది, పై నుంచి డ్రోన్లు పంపిస్తారు, వాళ్ళు కాపాడతారని పొద్దుగుందని చూసినాం 6 దాకా. చూసినా గానీ ప్రయోజనం లేదు. కాకపోతే మాకేందంటే వాళ్ళని చీకట్లో వదిలిపెట్టి ఇంటికి పోలేని పరిస్థితి. పానం కొట్టకలాడి మళ్ళా ఈ తాళ్ళు కట్టుకొని జేసీబీ పెట్టుకుని రావాల్సి వచ్చింది. ఇది ఈ మృత్యుంజయుల యొక్క వారి ఆవేదన. ప్రభుత్వం మమ్మల్ని కాపాడాలని మేము ఎంత రిక్వెస్ట్ చేసినా కాపాడలేదు. 13 గంటల తర్వాత మా వెంకటగిరి గ్రామస్తులు వచ్చి మాత్రమే మమ్మల్ని కాపాడారు. ఆ క్లెయిమ్ చేసుకునే విధానాన్ని కూడా వారంతా తప్పుపడుతున్నారు. మొత్తం మీద ప్రాణాలతో బయటపడ్డందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక జేసీబీ సాయంతో వెంకటగిరి గ్రామస్తులందరూ కూడా ముందుకొచ్చి వారిని కాపాడి రెస్క్యూ చేయడంతో వాళ్ళ ప్రాణాలతో మనం ముందున్నారు. నాగరాజుతో సాంబశివరావు, టీ న్యూస్, ఖమ్మం నుంచి.